ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత తెలంగాణ భూభాగంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, అదేవిధంగా బహుజనుల అధ్యక్ష దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, 185% జనాభా ఉన్నటువంటి ప్రజలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అడుక్కున్న స్థాయిలో ఉండడం, ఇంకా మాకు రిజర్వేషన్లు కల్పించాలి, మాకు ప్రాతినిధ్యం కల్పించాలని మరి ప్రభుత్వాలని వేడుకోలు చేసేటువంటి పరిస్థితులు ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే సంఖ్యాపరంగా జనాభా పరంగా 185% ఉన్నటువంటి మనం బట్ పరంపరగా కొనసాగుతుంది. బడ్జెట్ పద్దులు పెట్టినప్పుడు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పదే పదే మాట్లాడుతుంటారు అధ్యక్ష, మాది అంకెల గారడి కాదు, మేమేదైతే బడ్జెట్లో పెట్టినామో అవి కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరం మొదటి సంవత్సరంలో 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే ఖర్చు పెట్టింది అధ్యక్ష 1,932 కోట్లు. అంటే అనౌన్స్ చేసిన దాంట్లో 20% కూడా పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా 25-26 సంవత్సరంలో బడ్జెట్లో పెట్టింది 11,405 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. అంటే ఇదంతా మమ్మల్ని మోసం చేయడానికా? అంటే అనగారినటువంటి పేదవాళ్ళు అడగలేరనా? కామారెడ్డి డిక్లరేషన్ అధ్యక్ష, ఆ రోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని పిలిచి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామని, కాంట్రాక్టులలో 42% ఇస్తామని, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తామని, బడ్జెట్ కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని, దాంతోపాటు సబ్ ప్లాన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మా వాళ్ళు మోసపోయినరు, నమ్మినరు, ఓటేసినరు, మరి ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. అయితే 42% రిజర్వేషన్ విషయంలో కూడా అధ్యక్ష, గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తీర్మానాలు చేసి రాష్ట్రపతి గారికి పంపించి పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటిది అందరూ ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇదే శాసనసభలో ఆ తీర్మానం పెట్టినప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మనం అందరం యునానిమస్ సపోర్ట్ చేయాలంటే ఆ రోజు కూడా నేను మాట్లాడినా, చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు అని యునానిమస్గా సపోర్ట్ చేసినప్పుడు ఇది 9th షెడ్యూల్లో అయితే తప్ప ఇది మనం తీర్మానం చేసి పంపించినంత మాత్రాన కాదు అంటే హరీబరీగా డిపార్ట్మెంట్ని పక్కన పెట్టి, మా బీసీ కమిషన్ని పక్కన పెట్టి డిపార్ట్మెంట్ ద్వారా జరగాలని, ఆ తర్వాత జీవోల ద్వారా జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా జరగాలని హరీబరీ చేయడం, ఆ తర్వాత ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు, మా గౌరవ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడ ధర్నా చేశారు అధ్యక్ష. మమ్మల్ని అప్పుడు ఒక డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు ఆల్ పార్టీ.
అది జరగలే. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటప్పుడు పార్లమెంట్ జరుగుతుంది అధ్యక్ష. పార్లమెంట్ జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం టోటల్గా, అంటే ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రులు కాదు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు అందరూ పోయి ధర్నా చేస్తే అధ్యక్ష, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమానికి రాలే. మరి కేంద్రంలో పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా రాలే. ఆ తర్వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా మరి ఆ ధర్నాలో భాగస్వామ్యం చేసుకోలే. రెండోది, కనీసం రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా అడగలే. లేదు, నేను డివేష్ మల్లనా. అధ్యక్ష నమస్కారాలు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. బీసీల సంక్షేమం పైన పెద్దలు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం. బీసీలకు సంబంధించిన అంశంలో మా పరిధిలో ఉన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో మాకు అవకాశం వచ్చిన తర్వాత చట్టాన్ని రూపొందిస్తాం, అవకాశాలు కల్పిస్తాం అన్నమాట చెప్పడం. దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన మీ అందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ వారు ఇచ్చినటువంటి ఆలోచన, కులగణన, ఆ తర్వాత ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టడం, సాటి బీసీ బిడ్డగా బిల్లును ఆమోదింపు చేసే విధంగా మీరందరూ కూడా మాట్లాడినప్పుడు సపోర్ట్ చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు చెప్పింది. అసెంబ్లీలో సై అంటున్నారు, లోక్సభకు వెళ్ళేవారు నై అంటున్నటువంటి పద్ధతి కూడా చెప్పినాం. బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడ్డదని కేంద్ర ప్రభుత్వం కోరే క్రమంలో ఇప్పుడు మీరే అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రితో పాటు గౌరవ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆంధ్రం కూడా ధర్నా చేసినాం. మరొక మాట ఏమన్నారంటే, ఇప్పుడు అక్కడ ధర్నా చేసినప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేకపోయారు, ఆ అంశాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మేము ఏదైతే జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం యావత్తు కూడా ధర్నా దీక్ష చేసే కంటే ఒకరోజు ముందు ఇందిరాభవన్లో, ఒకరోజు ముందు జాతీయ స్థాయిలో ఓబీసీ మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోల్ మోడల్ అయింది, 42% రాజకీయ విద్య ఉద్యోగుల చట్టం తయారు చేసింది అని రాహుల్ గాంధీ గారు దేశానికి మన తెలంగాణను పరిచయం చేసిన సందర్భం అధ్యక్ష. ప్రతి నిత్యము ప్రతి నాయకుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కార్యక్రమాలు వారు ఆల్రెడీ దీనికి ఒప్పుకున్నారు, వారు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో వారు రాహుల్ గాంధీ గారు పేరు తీసిరు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి ఉంది. వారి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బీసీ కులగణన జరిగింది. మనం కులగణన జరిపిన తర్వాతనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కలతో పాటు మీ కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దిగచ్చి ఈరోజు కులగణన జరుగుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ కమిట్మెంట్ బీసీలకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా మా పరిధిలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈరోజు ఆ రోజు కూడా మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీని, మీరు కూడా తెలంగాణ బీసీల పక్షాన రండి, జంతర్ మంతర్ దగ్గర మాతో పాటు కలిసి మన బీసీ సంక్షేమ సంఘాలను కూడా ధర్నేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఆహ్వానించారు అధ్యక్ష. సరే మాతో రావడం వీలు కాకపోతే మీరన్నచ్చు ఒక 10 days కూడా ఇంత జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుందంటే ఆయన రానటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. నేను భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ 42% రాజకీయ రిజర్వేషన్ సాధించి తీర్థమన్నమాట. ఆ రోజు అన్నాం, ఒకవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోతే మేము అధికారులకు వచ్చినాక ఇస్తాము, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన కానీ మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. తప్పనిసరిగా మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఈరోజు మన ఎన్నికల అధ్యక్ష పార్టీ పరంగా 55% ఇచ్చినాం. ఈరోజు మన బీసీలు కూడా అనేక జనరల్ స్థానాలలో సర్పంచులు గెలిచారు, మున్సిపల్ కౌన్సిల్ గెలిచారు, మున్సిపల్ చైర్మన్ గెలిచారు. బీసీలు చైతన్యవంతులు అయిన అధ్యక్ష. సీనాన్ని చెప్పేటువంటిది బీసీలకు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చ జరిపి ప్రభుత్వానికి సంబంధించి సూచనలు చేస్తే పర్వాలేదు, కానీ ఇందులోకి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని తీసుకురావడం, మల్లికార్జున గారి చిత్తశుద్ధి తీసుకురావడం తప్పు అనే మాటని చెప్తూ వారి దృష్టిలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో తీసుకుపోయి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది అధ్యక్ష ఈ అంశంలో. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు
అడకదిందాం అంటే అడకదిందాం, మాకేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు, మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే. నేను బాధ ఉన్నది. ఒక్క నిమిషం సార్. అధ్యక్ష, సీతన్న గారికి ఇంత అపారమైన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా బీసీల పట్ల మాట్లాడిన కొన్ని క్లిప్స్ చూశాను నేను. అధ్యక్ష, ఇంతవరకు చెప్పిన మా సీనన్న సరే, ఇంకా మొత్తం చెప్పిన తర్వాత మనం దానికి క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నాం. అంతలో మా సీనన్న చెప్పాడు. అధ్యక్ష, ఒకటి నాకు అర్థం కాని, నేను తమరి ద్వారా వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే ఈ హౌస్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నా. అధ్యక్ష, ఎప్పటి వరకైతే మనం అడగమో, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమో, ఎప్పటి వరకైతే అసెంబ్లీలో తీర్మానం తీసుకొని ఆమోదం పొందిన తర్వాత, దీనికి మళ్ళా బీసీ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, డెడికేషన్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకుపోయి సెంట్రల్ సెంట్రల్లో ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గర పెట్టి షెడ్యూల్ లైన్లో దీన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిసారి తెలియదా, మీకు తెలియదా కాదు, ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, మనం మన కాడ కూర్చుంటే ఏది జరగదు అధ్యక్ష. యాక్చువల్గా మా సోదరుడు మా విప్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు రాని విషయాన్ని అన్న చెప్పిన ప్రశ్నకు జవాబు చెప్తూ, అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి ఆడికి రావడం అనేది కాదు అధ్యక్ష, అసలు రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే పాదయాత్ర దేశంలో చేస్తున్నప్పుడు 4250 కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో వెనుకబడ్డ జాతుల్లో ఇంకా చాలా ఉప కులాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప తొక్కలేదు, ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ దేశ, ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో ఎంత ఉందో కౌంట్ చేయాలి, జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉత్నా హిస్సేదారీ మిల్నా చాహియే అనే స్లోగన్ ఇచ్చి, ఆ స్లోగన్ ద్వారా మా అందరి దాదాపు 10 times సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే, ఆయన ఇచ్చిన ఆలోచన విధానంతోనే, అంతకంటే ముందు తాల్ కటోరా స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో 100% కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు తీసుకున్నదో బీసీల పట్ల కూడా తీసుకునేది ఉండే, కొంత పొరపాటు జరిగిందని చెప్పి ఆ స్థాయి నాయకుడు మాట్లాడి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూనుకున్న సందర్భం అధ్యక్ష, ఎవరైనా సరే చట్టసభల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేదా ఈ తీసుకున్న కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాతనే మనం సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది అధ్యక్ష. మేమంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మాతో కలిసి నడవడానికి ఏదైనా ఇబ్బంది అయి ఉంటే, ఈ కార్యక్రమం ప్రతిసారి నీవు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచో కాదు, ఇదే వేదిక ద్వారా అందరినీ చేతులు జోడించి, కాళ్ళొక్కటే మొక్కలేదు, చేతులు జోడించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలోచన వచ్చినటువంటి ఈ విధానాన్ని సాధించుకునేంత వరకు సలహాలు సూచనలు పోరాటాల ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చేసుకుందామని ప్రయత్నం చేశాం అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే అసలు మీకు ఆలోచన లేదు అనేటువంటి వాళ్ళు కాదా అధ్యక్ష? ఆలోచన ఉంది కాబట్టే మీ అందరి పర్సనల్ గా కూడా కలిసి ఆడడం జరిగిందని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఈ విషయంలో. 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు సెంట్రల్లో ఉంది, వారి మీద ఖచ్చితంగా ప్రెషర్ తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంట్లో మనమందరం కలిస్తేనే కానీ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆనాడు చెప్పిన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అందరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా
బీసీల పక్షాన ఉంటుందా లేదా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఏ మాదిరిగా అయితే తమిళనాడులో ఆ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు అధికారం లేదు అధ్యక్ష, ఆ రోజు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి షెడ్యూల్ 9లో పెట్టి ఏ విధంగా ఇచ్చారో ఈ రోజులో ఇచ్చాల్సిన అవసరం ఉండే, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని మనం ఎట్లా ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలి, ఎట్లా ఈ కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధించాలి, నేను మా సేవలను కోరుతా ఉన్నా. ఇది అడుక్కోవడం మాత్రం కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బరాబర్ చట్టసభల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి మనమందరం కూడా ఏ అంబేద్కర్ గారు అయితే చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పి ఎప్పుడో రాసిన సందర్భాన్ని ఎన్నోసారి గుర్తు చేసుకున్న మనం ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ, ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష, అడుక్కుంటేనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇది కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు బయట చెప్పిన అధ్యక్ష, ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు, మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం, రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకొని తీసుకుంటామన్న మాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కున్నామా ఇంకేంటి అడుక్కోవడానికి లేదు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ వికాసుగా పార్టీలో ఉండుకుంటూ కూడా పార్టీలో మంత్రులమై ఉండి కూడా ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. మరొకసారి ఈ వేదిక ద్వారా మా సీనియర్ని లేదా భాజపాలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అందరినీ ఎంఐఎంని సిపిఐ పార్టీ అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణకు రోల్ మోడల్ అయింది ఈరోజు. తెలంగాణ తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో ఏ విధంగా అయితే జరగాలంటే దాని కులగణన చేయడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఊకే రాదు అధ్యక్ష, ఖచ్చితంగా పోరాటం చేస్తే వస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ. శ్రీనివాస్ యాదవ్ గారు. సంతోషం అధ్యక్ష. నేను చెప్పేది దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇది చేయాలనుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే మేమన్న వాళ్ళు, ఈ దేశాన్ని 55-60 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, ఓకే మాట్లాడదామంటే మాట్లాడదాం, నాకేం అభ్యంతరం లేదు. రేపు మేము అధికారంలోకి మీరు రిజర్వేషన్ల కోసం అడిగే రోజులు కూడా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మా అన్నలు ఇద్దరు గొప్పగా చెప్పారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే ఏదో కొత్తగా ఈత నేర్పించినట్టు 9th షెడ్యూల్లో పెట్టాలని మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీలో మున్నూరు కాపు కులం ఉంది, మా గుల్ల కుర్మలు ఉన్నారు. మరి వారి ప్రాతినిధ్యం ఏది అధ్యక్ష? దానికి కూడా 9th షెడ్యూల్లో పెట్టాలా? 9th షెడ్యూల్ పెట్టాలా? మరి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పారు కదా, మరి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,932 కోట్లు ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టిండ్రు. మరి దాన్ని ఎవరు చెప్పాలి? ఫీజు రియంబర్స్మెంటు మళ్ళీ బకాయిలు ఉన్నాయి. రెండోది విదేశీ విద్య, ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఓర్సీ చదువులు
ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇచ్చేది ఎవరు చేయాలి? రెండోది అధ్యక్ష, చరిత్ర చెప్తే చెరిగిపోదు. ఇక్కడ ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అధ్యక్ష 2 ప్రభుత్వాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఖర్చు పెట్టింది బీసీల మీద 120 కోట్ల రూపాయలు. రెండోది ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 10 ఏళ్ళకు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రెండోది చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఏదైతే పవిత్రంగా భావించేటువంటి ఈ శాసనసభ స్పీకరు బీసీ బిడ్డను కూర్చోబెట్టాడు కేసీఆర్ గారు. శాసన మండలిలో మన సెక్రటరియట్లో మన స్వామిగౌడ్ గారి గురించి మీకు అందరూ తెలుసు, వారిని కూర్చోబెట్టాడు. పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ, ఎందుకంటే వాళ్ళకు నియోజకవర్గాలు లేవు, ప్రాతినిధ్యం లేదని 2 బీసీ బిడ్డలని రాజ్యసభలో కూర్చోబెట్టారు. బండ ప్రకాష్ గారు కావచ్చు, లింగ యాదవ్ గారు కావచ్చు. అంటే నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. గురుకుల నేను ఈ 2 రాష్ట్రాల్లో నేను ఒక పెద్ద బ్రాండ్, నాకు ఎవరు సర్టిఫికెటో కిరీటమో పెట్టే అవసరం లేదు. రెండోది ఈ శాసనసభల మీ అందరికంటే సీనియర్ నేనే, మా సీనియర్ అన్న నేనే ఉంటాం, మా దామన్న ఉన్నాడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా నాకేదో కిరీటాలు వస్తే తీసుకునేది కాదు, కష్టపడి శక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తిని. నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు ఉండాలని వారు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 వరకు తీసుకెళ్ళారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిర్రు, డిగ్రీ కాలేజీలు పెట్టిర్రు, మెడికల్ కాలేజీలు పెట్టిర్రు, లా కాలేజీలు పెట్టిర్రు, మహిళా కాలేజీ కూడా పెట్టారు. వారి దగ్గర ఒక 4,311 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. రెండోది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టారు. నేను అడిగేది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో మీకు ఇది తెలియకనా? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాలని చెప్తారు కదా, ఇది మనం భారతదేశంలో అధికారంలో లేము అని తెలిసి కూడా మీరు ఎవరిని మోసం చేయడానికి పెట్టిన అనేదే కదా నేను అడిగేది. సరే, కాంట్రాక్టులల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. రెండోది సీనన్న మాట్లాడితే ఏం చెప్పిండంటే లోకల్ బాడీస్లా పార్టీ పరంగా ఎవరు ఇచ్చే అవసరం లేదు, గడిచిన 10-15 సంవత్సరాల నుంచి 65% లోకల్ బాడీలో ఉంటుందే బీసీలు, అది ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ మొదటిసారి చరిత్రలో జనరల్ సీట్లలో బీసీలు గెలిచిందంటే ఇది దేనికి సంకేతం పోతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కోరేదల్లా, మీకు రిక్వెస్ట్ చేసేదల్లా, మేము ఈ సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళం. మా పాపులేషనే 51%, 56 కులగణన చేసిన తర్వాత దాన్ని 46కు తెచ్చారు. మీరు మైనార్టీలను కలిపి పెట్టారు, అది మీరు చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, నిజంగా మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో అవేరే ఉన్నారు అందరు. మేము నిజంగా కూడా బయటికి వెళ్ళాలని సమాజం అనుకుందనుకో, ఆ తర్వాత జరిగేది మీ రిజర్వేషన్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమాన్ని మన కళ్ళారా చూసిన వాళ్ళం, కానీ నీతి నిజాయితీగా బతకాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళం. నమ్మించి మోసం చేయకండి, గొంతు కోయకండి. మీరు ఏదైతే చేస్తామంటున్నారో అది చేయండి. అదేమో 9th షెడ్యూల్లో జరగదు. మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అన్నారంటే వాళ్ళు హామీ ఇయ్యలే, మీరిచ్చారు.
తెలిసి కావాలని మోసం చేయాలని మీరు హామీ ఇచ్చారు. భూసాని కమిషన్ వేసిర్రు, భూసాని కమిషన్ వేసిర్రు, టేబుల్ చేసిర్రా, పబ్లిక్ డొమైన్లో పెట్టినరా, పబ్లిక్ డొమైన్లో పెట్టినరా, పెట్టలే. ఈ విధంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవి ఇవ్వండి అధ్యక్ష, అవకాశం నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరిని విమర్శించడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో నేను చెప్తలేను, మాట్లాడమన్నాడు, నాకు అభ్యంతరం లేదు. మంత్రి గారు. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు చాలాసార్లు మంత్రిగా కూడా పనిచేశారు వివిధ రాజకీయ పార్టీలలో. మరి ఎప్పుడైనా మీరు ఎందుకు ఎత్తలేదు అధ్యక్ష? సరే, 100 సంవత్సరాల నుంచి ఇది జరగలేదు, కానీ మా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో సరే గతంలో జరిగింది చేసి చూపించాలని ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలతో చాలా ఇంటరాక్షన్ చేసి మరి ప్రజలతో అనుబంధంతో ప్రజలు వ్యక్తం చేసిన అన్నీ కూడా అసమానతలను అర్థం చేసుకొని జిత్నా ఆబాది ఇత్నా ఇస్సేదారి అనే ఒక గొప్ప నినాదంతో బయటికి రావడం జరిగింది అధ్యక్ష. మీరు అధికారం లేకున్నా ఎట్లా ఇచ్చిరని అంటున్నారు. మా ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు అయినాయి సార్. మేము అధికారంలోకి వస్తామని అనుకున్నాం. అదేవిధంగా అక్కడ బీసీ ప్రధానమంత్రిగా, బీసీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు సార్. ఖచ్చితంగా అవుతుందని ఆశతోటి, ఆలోచనతోటి, ఆశయంతో ఒక డిమాండ్ పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం తప్ప మోసం చేయాలని కాదు సార్ అధ్యక్ష. మరి వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ఎప్పుడూ కూడా నేషనల్ పార్టీగా కాదు. అలాంటప్పుడు మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని 10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం, సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు అధ్యక్ష. మరి ఇది కాదా అధ్యక్ష మోసం? ఇది కాదా అధ్యక్ష? కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడడం, ఇవాళ కులగణన చేసినాము, మొత్తం అంత డాటా అంతా తీసిండ్రు, కేంద్రం దగ్గర పంపించారు, ఇటు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉందని మీకు తెలుసు. మనం అందరం ఎట్లా సక్సెస్ అయిదాము, దాన్ని ఎట్లా సాధించుకున్నామని కాకుండా మా చిత్తశుద్ధిని కూడా ఓకే లాస్ట్ కొన్ని సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు నూతనంగా ఆలోచించి తన ఆలోచన శక్తితోటి మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో చేయించిండు. అన్ని రాష్ట్రాల్లో కూడా అది చేయాలని వారు డిమాండ్ చేసిర్రు. దాని ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం అందరం ఐక్యమై సాధించుకుందాం అనే ఉద్దేశంతో సభని అడ్రస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా అక్క మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. వారు చెప్పారు రాహుల్ గాంధీ ఆశయాలు జిత్నే ఆబాది. సరే, దేశంలో జిత్నే ఆబాది పక్కన పెట్టాక మన దగ్గర అయితే ఆబాది ఉంది కదా, మీకు అధికారం వచ్చింది కదా, బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలా? బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానీ అంటే నేను ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలేను. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా శ్రీధరన్న అది కాదు. మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34 అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19% పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మవలికిందంటే బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం, రాజకీయాలు, లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అని చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మేము సపోర్ట్ చేయాలి, 100% చేస్తామన్నా చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునురు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అణగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడ పోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్కకు చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన ఆమె కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2,000 కోట్లు పెడితే 2,000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టినారు, అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేము అందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాసుని జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు, ఇండస్ట్రీస్ కోసం లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్నను అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప
వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇప్పుడు ప్రభాకరన్ ఉన్నాడు, మా సురేఖకు ఉంది, మా శ్రీయన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకు. మాకేందంటే ఆ వాతావరణం, ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కీలు తిని 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 ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేస్తారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సార్ గౌరవనీయులు సీనియర్లు సార్ అనేక సభలు చూసిండ్రు. బలహీన వర్గాలకు సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే మా సహచరులు శ్రీహరి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చరిత్రలో తప్పిదాలు జరుగుతాయి, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని విశాలమైన హృదయంతో రాహుల్ గాంధీ గారు చరిత్రలో, నిజంగానే చెప్తా ఉన్నాం సార్, ఏ నాయకుడు కూడా వెనుకకు పోయి చెప్పాడు, చరిత్రలో తప్పు జరిగింది, దాన్ని సవరణ చేస్తామని ముందుకొచ్చిన మహానాయకుడు సార్ రాహుల్ గాంధీ గారు. బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ వ్యక్తి, జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఉండి బలహీన వర్గాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అది మీరు గమనించాలి. ఇంటెంట్ మా ప్రభుత్వానికి రాజకీయం చేయాలనుకోలేదు అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం, ఓ పోరాటం చేయాలి. ఆ క్రమంలోనే ముందుకు నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారు ఉన్నత వర్గానికి సంబంధించిన వారైనా కానీ ఈరోజు అందరి బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకత్వం ఉంది ఇక్కడ. భయాందోళనతో ఎవరు లేరు అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మా పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్లో పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఎవరికి భయపడడు. మా శ్రీహరి గారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఆయన వివిధ స్థాయిలో నిలబడి అందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి. కొండా సురేఖ గారి గురించి కూడా తెలుసు. బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడి శక్తి గల ఉన్న నాయకులు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు వారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అంత నాయకత్వం ఉంది మా దగ్గర అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మా మంత్రులకు సంబంధించిన ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో వారిని నింపాలంటున్నారు. తప్పులేదు అధ్యక్ష, అది కూడా మాట్లాడినరు, ఇది కూడా మాట్లాడినరు కేటీఆర్ గారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పోరాటం చేస్తున్నప్పుడు పోరాటంలో మేము కూడా వచ్చి కలుస్తాం అని బీజేపీ వారు కేంద్రంలో ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేము ఢిల్లీలో పోరాటం చేస్తే కలిసి రండి అంటే రాలేదు. బీజేపీ వాళ్ళతో భయపడ్డారో మాకు తెలియదు. సరే రాలేకపోయారు. ఈరోజు మేము ఏం పోరాటం చేస్తున్నాం అధ్యక్ష? ఈరోజు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ప్రక్రియను మొదలుపెట్టుకొని ముందుకు నడవండి అని కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేసినాం. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు సంబంధించి వారి సందర్శన సమయంలో బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఓ మాట చెప్పిన అధ్యక్ష, పోరాటం చేస్తూనే ఉంటాం, మేము ప్రభుత్వంలోకి రాగానే ఖచ్చితంగా చేసి తీరుతాము, ఈ పోరాటంలో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు సీతక్క గారు చెప్పింది ఏంది? మా లక్ష్యం, మా ఆలోచన, మా ఉద్దేశాన్ని చెప్పాం. మీకు ఆ ఉద్దేశం కూడా లేకుండే. మీకు ఉద్దేశమే లేకుండే అధ్యక్ష. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి గురించి శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మా సోదరులు అన్నారు, వారి నాయకుడే. మీ నాయకత్వం గురించి మేము ప్రశ్నించలేదు అధ్యక్ష. ఈరోజు మీరు నాయకుడు అయితే బాగుంటుందని ఆశించిండ్రు తప్ప ఇంకేం ఆలోచన చేయలేదు. ఈరోజు మేము స్పీచ్లు ఇవ్వడానికి కాదు, మా ఆలోచన, మా లక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రయత్నంలో ఉంటాం అధ్యక్ష. ఇంకా 2 సంవత్సరాలు కానీ, సంవత్సరం కానీ, నెల కానీ ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు
అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సార్ ఈరోజు రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి కూడా ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, పోరాటంలో కలిసి రమ్మంటే మా శ్రీనివాసరావు గారు ఇటు అటు తిప్పి మేము చేస్తా ఉన్న ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మా లక్ష్యాన్ని, మా ఉద్దేశాన్ని, మా కమిట్మెంట్ని, మా కన్విక్షన్ని ఈరోజు మీరు శంకించొద్దని మీరు చెప్పండి సలహా సూచనలు ఏం చేయాలని. ఇప్పుడు ఈ విధంగా మేము ముందుకు సాగినాం. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, కలిసి పోరాటం చేయాలనుకున్నప్పుడు రండి, పోదాం ముందడికి. ఈరోజు అనుకోగానే అన్ని సాధిస్తామని ఎవరు కూడా అనుకోరు. ఒకటి తర్వాత ఒకటి సాధించే కార్యక్రమం పోతాం. ఈరోజు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా రాసుకొని మా పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా సమాధానం ఇస్తారు. శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు అధ్యక్ష. నేను అడిగిందల్లా సీనన్న 2 నిమిషాలు కూర్చోవి. శ్రీధరన్న చెప్పిండు సార్, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్, శ్రీధరన్న నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసారు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినాం, మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది ఉండండి అన్న, చెప్పనేండి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధరన్న చెప్పిండు, శ్రీధరన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం.
ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్ని జరిగినాయి అన్న. ఇప్పుడు నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 72తో అది అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది, దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరు కోరి చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కుల వృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తున్నాం. ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీ స్థానంలో ఉన్న వాళ్లకు కనీసం అడ్వైజర్లలో కానీ అన్న సతన్న మొన్ననే మీరు బహుజనులు అంటే మీ గురించి కూడా చెప్పినా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎస్సీసీలకు మొన్ననే అధ్యక్షులు అయినావు, సంతోషం. కాబట్టి నేను మీ గురించి మాట్లాడుతున్నా, నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? కాబట్టి నీకు ఇట్లా నిజంగా నువ్వు ఒక చైర్మన్గా కొట్లాడాలనుకుంటే దళిత బంధు 12 లక్షలు ఇమ్మని చెప్పు, కొట్లాడన్నా, మీరు చెప్పిందే కదా. కాబట్టి అధ్యక్ష, ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఏమేమి చేసినాము, విద్యార్థులకు ఏం చేసినాము, ఏ విధంగా కార్యక్రమాలు చేసినాము, ఇక అవన్నీ చెప్తుంటే మళ్ళా అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు అవుతాయి. కాబట్టి నేను స్టేట్ అవే, దయచేసి మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్, మీరేంది 9th షెడ్యూల్ కాబట్టి అది మీ చేతిలో లేని పని, అది పక్కన పెట్టు, మీ చేతిలో ఉన్న పని చేయమని నేను కోరుతున్నా. ఇప్పుడు మీరు 20,000 కోట్లు ఇస్తామని 9,000 కోట్లు ఇచ్చి అవి కూడా ఖర్చు పెట్టకపోతే ఏడాది మన బిడ్డలు ఏమనుకుంటారు బయట? మనల్ని అడుగుతలేరా? నాకంటే ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు కదా మంత్రులని, మీ మీద ప్రెజర్ ఉంటుంది కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ, నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఈ విషయంలో మీరు క్లియరెన్స్, మీరు తప్పకుండా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. అధ్యక్ష, ఒకటి తాల్కటోర స్టేడియంలో బీసీ డెలిగేషన్ పెట్టినాం అధ్యక్ష. అయితే ఆ రోజు నేషనల్ బీసీ లీడర్ ఒక మాట చెప్పిండు అధ్యక్ష, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ సందర్భంలో. హిందీ నార్థన్ లాంగ్వేజ్లో जब तक हम पिछड़े रह जाएंगे बिछड़े అని. బీసీలలో ఫ్రాంక్గా చెప్పాలంటే అధ్యక్ష, మా తలసాని సీదన్న చాలా మంచిగా చెప్పిండు. నేను నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తాం, తప్పేం కాదు. ఈరోజు వాస్తవం కూడా మేము మొదటిసారి వచ్చినాం అధ్యక్ష. సరే ఎమ్మెల్యేలు కాదేం, కానీ నేను వార్డు కౌన్సిలర్కి ఎంత వచ్చిన అధ్యక్ష. వార్డు కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఫ్లో లీడర్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయిన అధ్యక్ష. నిజంగా అన్న మాట్లాడుకుని ఒక మాట అయితే నిజంగా చెప్పిండు అధ్యక్ష. ఏంటని, ఈ స్థానంలో వచ్చి కూర్చోవడానికి బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో ఎంత నరకం ఉంటుందో అన్నకు కూడా అనుభవం ఉంది, అన్నకుంది, నాకుంది. ఎందుకంటే ఉట్టికి స్వర్గంకి ఎక్కడ లేకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి సందర్భం బీసీల అధ్యక్ష. నేను ఇదే అంటున్నా మా సీనియర్ని. సీనియర్, ఒకవేళ గత 10 సంవత్సరాల అధికారంలో మీరు ఉన్నప్పుడు
గింతనే మాట్లాడే అవకాశం నీకు ఇచ్చిర్రా సీనన్న? నిజం మాట్లాడుకుందాం. ఎక్కడ క్రిటిసైజ్ చేస్తా నేను? గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గింతనైనా మా సీనన్నకు మాట్లాడే అవకాశం ఇచ్చిర్రా? లేదన్నా. ఒక్కసారి నేను కూడా ఉన్న రాజకీయాలన్నా, నేను కొత్తగా రాలేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, ఒక్కసారి మాట్లాడే అధికారం ఇయ్యలే. ప్రతిసారి అంటా ఉంది అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్లో మీరు లేదు, సెంట్రల్లో మీరు లేరు కదా, మభ్యపెట్టడానికేనో లేకుంటే మోసం చేయడానికేనో అంటున్నారు అధ్యక్ష. మభ్యపెట్టడం మోసం చేయడం కాదు అధ్యక్ష, మన హక్కుల కోసం మనం పోరాటం చేయడానికి కావాల్సిన ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత గారు డిఎంకేనా ఏడిఎంకే ఏమిటి సార్ డిఎంకే అన్నాడీఎంకే ఏడిఎంకే, మరి ఆమె కాంగ్రెస్ అయితే కాదు కదా. ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మన పెద్ద మనిషి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె ఆ రోజు ఈ విధంగానే ఆలోచన చేసి ఉంటే మనం సెంట్రల్లో లేము కదా, మనకెందుకు ఇస్తారులే, అడగొద్దని అడగకుండా ఉండి ఉంటే సాధ్యమవుతుండేనా అధ్యక్ష? ఆమె తమ రాష్ట్రానికి కావాల్సినటువంటి వెనుకబడ్డ జాతుల కోసం ఖచ్చితంగా ఏదైతే ప్రక్రియ ఇప్పుడు మనం చేశామో ఆ ప్రక్రియ చేసి షెడ్యూల్ 9లో పెట్టమని ఆమె ఒక పార్టీ, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా అధ్యక్ష. ఆ విధంగా ఇస్తారేమో అనుకొని ప్రయత్నం చేయడం తప్పు కదా. ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామనేది కూడా తప్పేం కాదు కదా అధ్యక్ష. నేనేమంటున్నా, వాస్తవంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడైనా సరే అన్న మా రామారావు అన్న అంటుండు ఆచరణ చేసి చూపించినాం. ఎస్ అధ్యక్ష, ఆచరణ చేయాల్సింది ఇంకా ఉండే. ఎంత చూపించిందో అంత అవసరం లేకుండే. ఏ నిష్పత్తిలో అయితే బీసీలు ఉన్నారని ఈరోజు మా సీనియర్ మాట్లాడుతున్నారో ఆ నిష్పత్తిలో ఏం జరిగిందో ఒక్కసారి ఏంటి అధ్యక్ష, ఎవరి వీపు వాళ్ళకి కనిపించదు అధ్యక్ష. ఎంతసేపు ఉన్నా మనం ఈ విధంగా ఈరోజు ఎవరెందుకు మాట్లాడతలేరు, ఆ అవకాశం ఎందుకు మీకు ఇస్తా ఉందంటే ఈ విధంగానే మన బీసీలలో మనము అనుకొని అక్కడ మేమున్నా, ఇక్కడ మీరున్నా, ఇంకొకరుకున్నా మనకు అనుకునేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసి తమాషా చూసే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఉందో ఆ విధంగా నిక్కచ్చిగా మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భం వస్తే మాట్లాడే ధైర్యం ఉన్న గతంలో చేసిండ్రా అధ్యక్ష? ఈరోజు ధైర్యంగా మాట్లాడతలేమా? అధికారంలో ఉండడమే కాకుండా గవర్నమెంట్లో ఒక మంత్రిగా ఉన్నా కూడా ఎస్ చట్టసభల్లో 42% రావడానికి ఇక ఈ ప్రక్రియ ఏర్పాటు చేసుకోవాలి. 42% ఖచ్చితంగా ఇచ్చే ప్రక్రియ పార్టీకి కట్టుబడి ఉందన్న మాట అందరం కూడా అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత చూడాలి అధ్యక్ష. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నప్పుడు బీసీల ఒక్కటే పోలేదు అధ్యక్ష, పార్టీకించి బీసీల ఒక్కటే పోయొచ్చ. ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలు అందరం కూడా పోయి అక్కడ కూర్చొని ధర్నా చేసిన అధ్యక్ష. ప్రతిసారి అదొక్క మాటనే ఏంది, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, అట్ ద సేమ్ టైం మన ఖర్గే గారు ఎందుకు రాలే అధ్యక్ష? ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, వాళ్ళిద్దరి ఆలోచన విధానమే ఈ రోజు చట్టసభల్లో నిక్కాసుగా నిలబడి 42% రిజర్వేషన్ కోసం పార్టీ కట్టుబడి ఉంది, మేము కట్టుబడి ఉన్నాం చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది కూడా ఆ నాయకత్వం అన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. హైకోర్టులో వాళ్ళు కేసు వేసారు అధ్యక్ష. కేసు వేసినప్పుడు అందరికీ కోరడం అధ్యక్ష, అందరూ కూడా ఇంప్లీడ్ అవుతాం, అందరూ కూడా ఆ కేసు ఇంప్లీడ్ అయితే దాని ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇది అందరూ కూడా ఆలోచన చేస్తేనే ఖచ్చితంగా ముందుకు పోతాని ప్రయత్నం చేసినాం అన్నం అధ్యక్ష. కానీ ఎవరు ఇంప్లీడ్ కాలేదు అధ్యక్ష. 100% ఈ రోజు కూడా పార్టీ పరంగా ఇంకా సలహాలు సూచనలు మా సీనియర్లతో ఇంకా ఎన్నిసార్లు నేను నిర్మోహంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్నా కూడా, మంత్రిగా ఉన్నా కూడా ఒకవేళ సీనియర్ శ్రీ నా దగ్గర ఒక కొత్త రకమైన ఆలోచన విధానం ఉంది, ఈ విధంగా పోతే మంచిదంటే తాను ఎక్కడికి రమ్మని అక్కడ రావడానికి నిర్మోహమాటంగా సిద్ధంగా ఉన్నామన్నమాట తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బీసీల పట్ల ఆలోచన ఉంది కాబట్టి అధ్యక్ష ఖచ్చితంగా మన బై ఎలక్షన్ లో కూడా మా సోదరుడు నవీన్ ని నిలబెట్టి ఆ రోజు బీసీల అది ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీసీల పట్ల వాళ్లకు లేదు మాకున్నది మళ్ళొకసారి రుజువు కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఇది గుర్తించి ఖచ్చితంగా భవిష్యత్తులో నవీన్ ఎన్ని కేసులు పెట్టినా
నవీన్ గెలిపించుకునే ప్రయత్నం చేసినాం. ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, దయచేసి ఒకటే ఒక నిజమైన మాట ఆత్మసాక్షి చెప్తున్నారు అధ్యక్ష. నేనైతే నిర్భయంగా మాట్లాడతా అధ్యక్ష సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఒకవేళ ఎవరి సలహాలు సూచనల మేరకు ఎవరో ఏదో ఆడిపిస్తే ఆడితే విధానం మీకు మాకు ఎవరికి ఉండొద్దు. ఖచ్చితంగా మనం ఒకరి బుట్టలో పడిపోతే ఇంకెన్నడికి కూడా బీసీల పట్ల మనం ఆలోచన విధానాన్ని చంపుకున్న వాళ్ళ మొత్తం. కాబట్టే నిర్భయంగా ఎక్కడికక్కడ బీసీల విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిక్కాసుగా నిలబడి మీరు మనమందరం కలిసి పోరాటం చేస్తేనే తప్ప భావి తరాలకు భవిష్యత్ తరాలకు బాటేసిన వాళ్ళ అవుతామన్న మాట గుర్తు చేస్తూ మా సీనియర్లో ఇంకేమైనా సలహాలు సూచిస్తే నిర్మూలనే చెప్తున్న అధ్యక్ష వేదికలో సభగా చెప్తున్నా సీనియర్ని ఎక్కడ పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష. సార్ సంతోషం శ్రీహరి అన్న, నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినమంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తుంది అర్థమైతే లేదు. రెండోది సార్ నేను శ్రీధరన్న కూడా చెప్పినా మీకు కూడా చెప్పింది సార్. సరే ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా అన్న. మళ్ళా పాత విషయాలకే పోతుండు ఇంప్లీట్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉండే అధ్యక్ష. 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్న ఎవరు ఇంప్లీట్ అయినా జరగదు. జయలలిత గారు 69% అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే. కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేను ఏమంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకెంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి, అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి. తీసే శ్రీధరన్న అన్న సార్, ఇప్పుడు తీసేసినా మేమే వచ్చినాం, తీసినా మేమే వచ్చినాం. కాబట్టి అదే తీస్తే కూడా మేమే వచ్చినాం సార్. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లల్లో. నేనేమంటున్నా, నువ్వు మంత్రి అవుతావా లేకపోతే నువ్వు కొట్లాడుతావా? 2 సంవత్సరాల 4 నెలలు నా 2 మంత్రి పదవులు ఉంటే మా వాళ్ళ గౌరవం పెంచుకుంటుంటే ప్రజలకు మేలు జరుగుతుండే అనేది నేను కోరేది అధ్యక్ష. ఇవేమో మీ చేతుల పనులన్నా, అదేమో మన చేతిలో లేని పని. బీసీసీల ప్లాన్ మన చేతిలో పని. రెండోది ఫీజు రియంబర్స్మెంటు మన ఖజానా పని. 20,000 కోట్లు అది మన చేతిలో పని. 42% మన చేతిలో లేదు. ఆ కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, అది మన చేతిలో పని. ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు, అది మన చేతిలో పని. కాబట్టి అవన్నీ చేయాలని నేను కోరుతున్నా. అంతకుమించి మీరు చెప్పినయే
మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి నేను చెప్తున్నా. రెండోది, దయచేసి నేను మా శ్రీధర్ అన్నకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, శ్రీధర్ అన్న బడ్జెట్లో పెట్టినటువంటి అంకెల ప్రకారమే ఖర్చు పెట్టమని చెప్తున్నా, అంతకంటే వేరేదేం లేదు. ఎందుకంటే మన వాళ్ళు నిన్న మీరు 12,000 కోట్లు అన్నారు, వాళ్ళు నిజమే వస్తాయని అపోహ. కార్పొరేషన్లు, రెండోది మన ఎంబీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, అక్కడ రూపాయలు ఏమంటారు వాళ్ళ పాపం. కాబట్టి దయచేసి మా ఈ డిపార్ట్మెంట్లన్నీ మా పొన్నం ప్రభాకర్ అన్న చూస్తుండు, అన్న అందరూ వచ్చి నేను ఎత్తి మీద కూర్చుంటారు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు 50% మించి ఉన్న జనాభా యొక్క హక్కుల కోసం, బాధ్యతల కోసం సుదీర్ఘంగా మంచి డిబేట్ తెరలేపారు అధ్యక్ష. వారిని అభినందిస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉన్న పట్టణాల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అధ్యక్ష, అర్బన్ ప్లానింగ్ అనేది అది 6 నెలలకో, ఏడాదికో, 2 సంవత్సరాలకో పూర్తిగా మనం అనుకున్నట్టు చేసే వ్యవహారం కాదు అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న నిపుణులు కావచ్చు, రాష్ట్రంలో దేశంలో ఉన్న నిపుణులు కావచ్చు, అర్బన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల స్ట్రాటజీ, ప్లానింగు, రిసోర్సెస్, గ్రౌండింగు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీల నిర్మాణం చేస్తారు అధ్యక్ష. ఆ పాలసీల నిర్మాణం చేసిన తర్వాతనే ఆ అర్బన్ ప్లానింగ్ యొక్క విశిష్టత, సక్సెస్, కోట్లాది మంది ప్రజలకు దానివల్ల లాభాలు అర్థమవుతాయి అధ్యక్ష, వాళ్ళ ఇళ్లలోకి చేరుతాయి అధ్యక్ష. ఇది ఇప్పటిదాకా మనకున్న అనుభవం, చరిత్ర. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణనే హైదరాబాదు, హైదరాబాదే తెలంగాణ అని చెప్పి మనం అనుకుంటున్న సందర్భం ఎప్పుడూ బడ్జెట్ కాగితాలు, పైసల లెక్కలు చూస్తూ ఉంటే ఆ లెక్కల వెనుక హైదరాబాద్ నగరంతో వచ్చే బడ్జెట్లు, ఇక్కడి నుంచి వచ్చే రెవెన్యూ, ఇక్కడ నివాసం ఉండే జనాభా, ఇవే